ఈ వీడియోలో మనం జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే మనకి ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఏముంటుందంటే ఫస్ట్ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ జావా ప్రోగ్రామ్ లో ఉండే ఫస్ట్ లైనే మనకి ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇది దేనికి వాడతారు అంటే ప్యాకేజ్ స్టేట్మెంట్ ని మన క్లాసెస్ ని గ్రూప్ చేయడానికి వాడతారు. ఇది ఆల్మోస్ట్ ఓన్లీ వన్స్ రాస్తారనమాట ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ ని. అది కూడా ఫస్ట్ స్టేట్మెంట్ లానే ఉంటుంది ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది. సో నెక్స్ట్ ఏముంటుంది సార్ అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఏముంటుందండి ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏమొస్తాయి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేవి దేనికి వాడతారంటే టు ఇంపోర్ట్ వన్ ప్రోగ్రామ్ ఇంటూ అనదర్ ప్రోగ్రామ్. సో ఒక ప్రోగ్రామ్ నుంచి అనదర్ ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే వాడతారు. మనం ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ని మల్టిపుల్ టైమ్స్ రాసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మన డిపెండెంట్ బట్టి మన రిక్వైర్మెంట్ ని డిపెండ్ చేసుకొని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది రాసుకుంటాము. కాకపోతే ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ ప్యాకేజ్ అనేది ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ తర్వాతే రాయాలి ఇంపోర్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏముంటుందంటే క్లాస్ డిక్లరేషన్. ఈ క్లాస్ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి జావాలో. ఈ క్లాస్ డిక్లరేషన్ వల్లనే మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ ఏ పాత్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది తెలుస్తుంది. మన ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఇక్కడి నుంచో జరుగుతుంది. అండ్ ఈ క్లాస్ డిక్లరేషన్ లోపలే మనకు కావాల్సిన వేరియబుల్స్ కానివ్వండి, ఈ క్లాస్ డిక్లరేషన్ లోపలే మనకు కావాల్సిన వేరియబుల్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ మెథడ్స్ కానివ్వండి, అన్నీ రాసేసుకుంటాం అనమాట. ఈ వేరియబుల్స్ అంటే ఏంటి సార్ అంటే ఇవి దేనికి పనికి వస్తాయంటే ఏదన్నా ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఈ వేరియబుల్స్ ని వాడుకుంటాం. మనం ఓ ప్రోగ్రామ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయినా వాడుకోవచ్చు, ఎంత డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్స్ అంటే ఏంటి సార్? ఈ మెథడ్స్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక యాక్షన్ లేకపోతే ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ మెథడ్స్ అనేవి వాడుకుంటాం. మనం రాసే బిజినెస్ లాజిక్ లో మన అప్లికేషన్ ఉంటుంది కదండి, అప్లికేషన్ లో ఉండే బిజినెస్ లాజిక్ లో మనం ఇలాంటి మెథడ్స్ మల్టిపుల్ వాడతాం, ఇలాంటి వేరియబుల్స్ కూడా మల్టిపుల్ వాడతాం. సో మెథడ్స్ అనేవి ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ అయినా ఉండొచ్చు. సో ఇలా ఉంటుందండి ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్యాకేజ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది. అదే దేనికంటే గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ని యూజ్ చేసుకోవడానికి ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ రాస్తారు. సింగిల్ లైనే ఉంటుంది అండ్ ఫస్ట్ స్టేట్మెంటే ఉంటుంది ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. దేనికంటే అదర్ ప్రోగ్రామ్స్ ని ఈ ప్రోగ్రామ్ లోకి కరెంట్ ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది వాడతారు. మల్టిపుల్ టైమ్స్ మనం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని ఒకే కోడ్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ క్లాస్ అనేది ఇంపార్టెంట్ అండి, క్లాస్ డిక్లరేషన్. ఈ క్లాస్ డిక్లరేషన్ నుంచే మన ప్రోగ్రామ్ అనేది వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన క్లాస్ లో మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మన ప్రోగ్రామ్ లో మల్టిపుల్ క్లాస్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ వేరియబుల్స్ దేనికంటే డేటా స్టోర్ చేసుకోవడానికి, మెథడ్స్ దేనికంటే ఏమన్నా అప్లికేషన్ కి సంబంధించిన టాస్క్ పెర్ఫామ్ చేయాలన్నా, యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నా, ఏదైనా లాజిక్ రాసుకోవాలన్నా ఈ మెథడ్స్ లో రాసుకోవచ్చు. సో ఈ విధంగా మన జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe and hit the bell icon to get the latest update.